నీ శీలాన్ని పడంగా పెట్టి వీడి ప్రేమను గెలిపించాలనుకున్నావు. నువ్వు నా ఫ్రెండ్ అంటే. ఏయ్ మాట ఎలా పోయిందిరా? అరే షాక్ లో పోయి ఉంటుంది. 2 పెగ్గులు వస్తూ అన్ని సెట్ అయిపోతాయి. రే టెన్షన్ పడకరా, గోవా అలాగనే పెద్ద పశువుల డాక్టర్ దగ్గర చూపిస్తాను, దెబ్బ తగ్గిపోతుంది. చెప్పరా ఏంటో? ఓ గీత విషయమా? వర్కౌట్ అయిపోతుందిలేరా, ఆల్రెడీ నీ డ్రామాకి సగం వర్కౌట్ అయిపోయింది. గోవా వెళ్ళే లోపల పూర్తిగా పడేస్తాను. ఓకే. హెల్ప్ చేశావు కదా, థ్యాంక్స్ చెప్దామని జూ అంతా తిరిగాను. ఆ చింపాంజీ నన్ను చంపేస్తే బాగుండేది. ఇడియట్, నీ మూలంగా నా బస్సు కూడా మిస్ అయింది. ఓ దానికి అంత కోపం? బస్సు మిస్ అయిందా? నిన్ను మేము డ్రాప్ చేస్తానులే. షట్ అప్. ఇంత మోసం చేసిన తర్వాత కూడా మిమ్మల్ని ఎలా నమ్ముతాను? హలో, ఏదో హార్ట్ టచ్ అయ్యో కదా అని మ్యాచ్ ఫిక్స్ చేసుకుందాం అనుకున్నాను. ప్లాన్ ఫెయిల్ అయింది, ఏం చేస్తాం? ఇంకో ప్లాన్ వేద్దాం. ఇంకో ప్లానా? కాంప్లైంట్ తాగొస్తా. అయినా మీరు ఇక్కడ ఉంటాం అంత మంచిది కదండి. ఈ ఏరియాలో చాలా మంది ఎదవలు ఉంటారు. ఊళ్ళో ఉన్న వెధవలంతా ఇక్కడే ఉన్నారుగా. మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి, మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నేను చెప్పింది వాళ్ళ గురించి కాదు, నీ గురించి. సర్లేండి, అవన్నీ వదిలేసేయండి. మీరు మీ బస్కి వచ్చేయాలి అంతేగా. పదండి, మా కార్ ఎక్కండి ప్లీజ్. గెట్ బట్ వన్ కండిషన్, మీకు నాకు మధ్య మినిమం 10 సెంటీమీటర్స్ గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఓకే ఎక్కండి. రే పురుష్, డిక్కీ సరిగ్గా లాక్ అవ్వట్లేదురా. లాక్ అవ్వలేదా? ఒకసారి రా. అంటే మా వాడు లెక్కల్లో కొంచెం వీక్, 10 సెంటీమీటర్స్ గ్యాప్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తాడు లేదని నేను వచ్చున్నాను కదా. నేను వీక్. అది నీకా? గీత నువ్వేం చేస్తుంటావు? ఆర్ఫనేజ్ లో పనిచేస్తున్నాను. ఇంతకీ నువ్వు గోవా ఎందుకు వెళ్తున్నావు? పర్సనల్, నా గురించి వదిలేండి. ఇంతకీ మీది అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. రియల్లీ? ఎస్, లవ్ మ్యారేజ్. ఆడ మామకు 100 కోట్లు ఆస్తుంది, అదంటే వాడికి లవ్. రేయ్ ఆప్రా, ఐ రియలీ లవ్ శృతి. రే, కళ్ళు ఉన్నవాడు అమ్మాయిని మాత్రమే చూసి ప్రేమిస్తాడు, కానీ దిమాక్ ఉన్నవాడు అమ్మాయి బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బాబు బ్యాంక్ బ్యాలెన్స్ చూసి ప్రేమిస్తాడు. ఆస్తి ఉంటే సరిపోతుందా? పెళ్ళయ్యాక వైఫ్ బోరింగ్ అయినా పర్లేదా? అమ్మ గీత, బ్యాంకులో 100 కోట్లు ఉంటే వైఫ్ బోరింగ్ అయినా స్కేరింగ్ అయినా షేరింగ్ చేయడానికి కేరింగ్ చేయడానికి చాలా మంది ఉంటారు. ఈస్ రైట్. అంటే నువ్వు డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటావా? అఫ్ కోర్స్, మనిషి అన్నవాడు మనీ కోసం షీన్ చేసుకుంటాడు. బట్ నీలాంటి అందమైన గీతలు కనిపిస్తే మాత్రం నేను కొంచెం డిస్కౌంట్ ఇస్తాను. ఛీ! మ్యాగ్రెట్ మావరా మనీ కోసం దుబ్బేస్తున్నాడు, ఏం చెప్పాలి వీడికి? హాయ్ మ్యాగ్రెట్ మామ, నేను ఆన్ ద వే టు గోవా. రాగానే ఇచ్చేస్తాను మామ. ఇస్తాను మామ, పెట్టే ఫోను. రేయ్, రేయ్, కత్తి మ్యాచ్ రా. వాళ్ళేనంటావా? అడిగమంటావా? రే నువ్వు ఉండరా. రే అజయ్, ఆ రేటు పోనీ. అరే స్టాప్ స్టాప్! ఏంటి ఇటువైపు వెళ్తున్నారు? అటు వెళ్తే 7 చెక్ పోస్టులు ఉన్నాయి. ఈ రూట్లో వెళ్తే ఫాస్ట్గా నీ బస్ క్యాచ్ చేయొచ్చు. వద్దంటే చెప్పు, అటే వెళ్దాం. రే అజయ్, కార్ నో చెప్పు. నో నో, క్యారీ ఆన్ క్యారీ ఆన్. పురుష్, మీ గురించి ఏం చెప్పలేదు. మీరేం చదువుకున్నారు? నీ స్వాతి, సితారా, ఈనాడు. ఫ్రీగా ఉన్నప్పుడు చందమామ కూడా. పురుష్, ఖాళీగా ఉన్నప్పుడు కదరా, కాలేజీలో ఉన్నప్పుడు ఏం చదువుకున్నాను అడుగు. తెలుసు, నాకు తెలుసు. గీత, వీళ్ళందరూ మిడిల్ క్లాస్. ఒక్కొక్క క్లాసు ఒక్కసారి చదివాను. మనం రిచ్ కదా, ఒక్కొక్క క్లాసు 3 సార్లు చదివాను. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మెచ్యూర్డ్ ఆల్సో. ఓ, అయితే ఏం చేస్తుంటారు? అందరిలోకి బతికేస్తుంటాను. అంటే యాజ్ యూజువల్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్. హలో, బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్య ఏం చేస్తారు? గుడ్ క్వశ్చన్. మధ్యలో కుదిరితే కప్పు కాఫీ, కాకపోతే కాస్త టీ. మ్మ్, అంటే మీరు నేను ఆపండ్రా. గీత వాడు ఫ్యాషన్ డిజైనర్, చాలా టాలెంటెడ్. ఛాన్స్ కోసం వెయిటింగ్. ఓ రియల్లీ? ఒక డిజైన్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్. అయ్యో, నా దగ్గర 4-5 డిజైన్స్ ఉన్నాయే. ఓ మ్యాన్, వాట్ మ్యాన్? అటు చూడండి. ఇప్పుడు ఏం చేద్దాం? జంపే. ఓకేరా, వెనక్కి జంప్. రేయ్ వెనక్కి కాదు, కార్తో ఇక్కడి నుంచి అవతలకి జంపు. నీ మైండ్ మడకాసుకెళ్ళిందా? అది పెంచికారా, మా మామ ప్రాణం. రేయ్ ఒక్కసారి ఆలోచించు, మనందరం వెనక్కి వెళ్ళి ఆ కత్తిబాయి చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటాం కంటే మీ మామ ప్రాణం ఒక్కటి రిస్క్ చేస్తే బెటర్ కదరా. ఇప్పటిదాకా లైఫ్ తో ఆడిన గేమ్స్ చాలు.
నన్ను నమ్ముకొని శృతి ఉందిరా. అంటే నా కోసం అనిత లేదా? వాడి కోసం గొర్రె లేదా? వాడి కోసం సద్య లేదా? ఏయ్, ఆ మాటకు వస్తే నాకు కూడా గీత లేదా? ఏంటి? అదే నా చేతిలో పెళ్లి గీత ఉంది కదా అని. మ్యారేజ్ లైన్. రే వేస్ట్ ఆఫ్ టైం రండి. అజయ్ ట్రస్ట్ మీ డూడ్. మహా అయితే గారు 9 or 10 feet ఉంటుంది. అకార్డింగ్ టు ద ఫార్ములా ఆఫ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ 80 km/h స్పీడ్ లో 45 degrees యాంగిల్ లో జంప్ చేస్తే కార్ ఆ పక్కకి పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవుతుంది. అవుతుందా? మీ డౌట్లు తీరాలంటే నేను డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. ఇది కారు అనుకో, మారుతి ఫియట్ బెంజ్. 20 40 60 80 అలా ల్యాండ్ అవుతాం. రే జంప్. నో ప్రాబ్లం. క్యాప్ 20 feet కాబట్టి స్పీడ్ 125 చేస్తే ల్యాండ్ అయిపోతుంది. ఇదేం వర్కౌట్ అవుతుంది. ప్లీజ్ రా, నన్ను నమ్మరా అరే వాడిని కాకపోయినా వాడు ఫార్ములా నమ్మరా? ప్లీజ్ రా. కానీ కానీ గీని లేదురా, నువ్వు పోనీరా. ఫార్ములా సక్సెస్ తొక్క. కార్ని చూడరా, ఫార్ములా అన్నావు, యాంగిల్ అన్నావు, నాశనం చేసావు. ఆగరా. ఇప్పుడు ఏమైంది? బంపర్ ఊడిపోయింది, పెట్టేయచ్చు. బానెట్లు లేచిపోయింది, నొక్కేయచ్చు. టైర్లు బాగున్నాయి, వెళ్ళిపోవచ్చు. టైర్ గోవింద. ఏం పర్లేదురా, ఏయ్. ఒక అరగంటలో రెడీ చేయొచ్చు. బెంజ్ కార్ కి బ్యాక్ టైర్లు ఉండవా? ఏంటి? బ్యాక్ టైర్ లేదా? అయ్యో మామా. హెల్ప్ మీ. రేయ్, ఇంతకీ గీత ఎక్కడరా? ఇక్కడ. ఆ? హెల్ప్ మీ. ప్లీజ్ సేవ్ మీ. వీడు కంటి చూపుతోనే కరప్ట్ చేసేలా ఉన్నాడు. ఏంటి గీత, ఈ మిడ్ ఫారెస్ట్ లో సర్కస్ ఫీట్లు, సెక్సీ పోజులు? హే వాట్ ఆర్ యు సేయింగ్? ఐఎమ్ జస్ట్ సీయింగ్ వాట్ ఆర్ యు షోయింగ్ బేబీ. మధ్యప్రదేశ్ మాత్రం మెస్మరైజింగ్ ఉంది. రాఘవేంద్ర గారి సినిమాలో రోల్ కోసం ట్రై చేస్తున్నావా ఏంటి? ఇడియట్, నువ్వే నాకు హెల్ప్ చేయక్కర్లేదు. శివా ప్లీజ్ హెల్ప్ మీ. శివా వస్తా గీత. ప్లీజ్. ఏంట్రోయ్, ఈ మధ్య నీకు బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువైనట్టుంది. అవునరా. అబ్బో బంగారం, కొంచెం క్రాస్ సెట్ చేసుకోమ్మా. ఫోటో తీసి సందేహం పంపించాలి. దీంతో తనకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అమ్మో సారీ గీత. నువ్వు చూసుకురా. పట్టుగా అదరా. నువ్వు చూసుకురా బాబు. పురుషోత్తం గారు, పురుషోత్తం గారు, మిమ్మల్ని. హెల్ప్ మీ ప్లీజ్. రాణి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి. చూడు పాప, ఇక్కడ అందరికి పాపలు ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్ లేని గబ్బర్ సింగ్ నేను ఒక్కడనే. ఒక్కసారి వేసుకో, వచ్చి హెల్ప్ చేస్తా. బ్లాక్ మెయిలా? లేదమ్మా, 108కి ఈమెయిల్ చేస్తాను, వాళ్ళు వచ్చి నేను సేవ్ చేస్తాను. సారీ ప్లీజ్ హెల్ప్ మీ. జస్ట్ సెకండ్. దీనికి కొలెస్ట్రాల్ తక్కువ, ఎక్స్ట్రా ఎక్కువ. వీడేంటి మంగోలియన్ మంకీలా అంత ఈజీగా ఎక్కేస్తున్నాడు? ఏంటో గుడ్ల గుబల చూస్తున్నావు? చెయ్యివ్వు. ఇందాకేదో 10 centimeters గ్యాప్ మ్యాప్ అన్నావు. పర్లేదు, చెయ్యి పట్టుకో. కాసేపు గాజులాడు అనుకుంటాను. ఉసే చంద్రముఖి, ఎంత మాట అన్నావే. గాజులోడని చెప్పి గుండెల్లో గాజు పైకలు గుచ్చా కదే. ఐఎమ్ హర్ట్, ఐ మిడిల్ డ్రాప్. అయ్యో అదేంటి లాంగ్వేజ్ మార్చారు? మరి మార్చక థమ్సప్ లో మహేష్ బాబు లాగా ఏదో అదరకూడదని వస్తే గాజులోడని, లేడీస్ టైలర్ అని, నాలో ఉన్న రవితేజని రచ్చగొట్టావు కదా. ఓ సారీ, పల్స్ చూసి డాక్టర్ అనుకుంటాను. ఓకేనా? అబ్బచ్చా, పోలియో చుక్కలేసే నర్సేమనుకో. ఇదిగో ఇదే ఫైనల్. రిలేషన్షిప్ కరెక్ట్ గా చెప్తానే రెస్పాండ్ అవుతా. కాసేపు నా నా బాయ్ ఫ్రెండ్ అనుకుంటాను. డైలాగ్ ఓకే, కానీ ఫేస్ లో ఫీల్ మిస్ అయిందమ్మా. బావా, నీ గర్ల్ ఫ్రెండ్ కష్టాల్లో ఉంది, కాపాడు బావా. గుడ్, కానీ కాపాడటానికి ఎక్కడ పట్టుకోవచ్చు, ఎంతసేపు పట్టుకోవచ్చు చెప్తే ప్లాన్ చేసి రెస్క్యూ చేస్తాను. ఈ టైంలో కామెడీ లేట్రా బాబు. ఎక్కడ కావాలంటే అక్కడ పట్టుకో, కావాల్సినంత సేపు పట్టుకో. నన్ను సేవ్ చేయరా మగడా. మొగుడా, నాకు ఈ రిలేషన్షిప్ నచ్చింది. ఫిక్స్ అయిపో. గో, ఈ చేపట్టుకో. ఏంటి గీత, చేయి పట్టుకోమంటే కాలు పెట్టుకున్నావు? రా పైకి రా, గట్టిగా గట్టిగా పట్టుకో. మొత్తానికి ఎంత పక్కగా ఉన్నా, ఎంత వెయిట్ ఉన్నావంటే. ఓ హెడ్ వెయిటా? పైకి రా.